సమస్యలు పరిష్కరించలేదంటే ఈనాడు ఎర్రగడ్డ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజ్ గూడ కావచ్చు, కృష్ణకాంత్ పార్క్ కావచ్చు, ఈ సమస్యలు పేరుకపోయినాయంటే 10 ఏళ్ళు నువ్వు నీ అయ్యా ఈ జూబ్లీల్స్ కు చేసిన అన్యాయం కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. ఈ సమస్యలకు, ఈ దరిద్రానికి, ఈ పేదోళ్ళ కష్టాలకు తండ్రి కొడుకులు మీరే మీ ఇద్దరిని కోదండమేసి కొట్టినా కూడా తప్పు లేదని చెప్పి మా యువమిత్రులు, మా యువకులు అంటున్నారు. ఇవాళ మమ్మల్ని గెలిపించండి గెలిపించండి అని ప్రచారం చేస్తారు. చేస్తా ఈ పక్కనే ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది 100 ఎకరాల. గండ్లకు కూడా బామార్తులు ఇద్దరు పోయినరు. ప్రచారం చేస్తా ఓ ముసలాయనాడు చెట్టు కింద కూర్చుంటే పోయి నమస్కారం పెట్టారు. ఆ ముసలాయన గుర్తుపట్టనాడు కూర్చుంటే అడిగారు, ఏం తాత నన్ను గుర్తుపట్టినవా, నేను కేటీఆర్ను అని. ఏమని ఆయన నేను గుర్తుపట్టలేదంటే, అయ్యో నన్ను గుర్తుపట్టవా, సచివాలయం కట్టింది నేనే, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టింది నేనే, శిల్పారామంలో బొమ్మలు పెట్టుకున్నది నేనే, నన్ను కూడా గుర్తుపడతలేవా అని ఆయన అడిగినాడు. అప్పుడు ముసలాయన చెప్పిండు, నేను కూడా ఈ లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ కట్టింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, హుస్సేన్ సాగర్ కట్టింది నేనే అని చెప్పేటోని నాయన. 2 కరెంటు తీగలు తలకాయకు పెట్టంగానే అన్నీ చక్కగా అయిపోయినాయి. నేను డాక్టర్కి చెప్తలేను ఆయన, తొందరలోనే నీకు కూడా 2 వేర్లు పెడితే మొత్తం చక్కగా అవుతుంది, మామూలుగా అవుతావులే బిడ్డ, వచ్చినప్పుడు గట్లనే ఉంటుంది కానీ నా 2 కరెంటు షాకులు పెడితే చక్కగా అవుతావు అని. ఇవాళ కేటీఆర్ పరిస్థితి గట్లుంది. 10 ఏళ్ళు మీ అధికారం ఉన్నప్పుడు ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలే? ఈ మైనారిటీల సమస్యలు ఎందుకు తీరవలే? ఇవాళ మైనారిటీల గురించి మాట్లాడే హక్కు నీకున్నదా? ఇవాళ ఈ మైనారిటీలకు అన్యాయం చేసింది నువ్వు కాదా? ఇవాళ నా మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ నరేంద్ర మోడీతోని జంట కట్టి 3 తలాక్లో 370 ఆర్టికల్లో ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో నరేంద్ర మోడీకి ఓట్లేసి రాజ్యసభ లోక్సభలో గెలిపించింది మీరు కాదా? ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన మెట్రోనే ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు మేమేసిందే ఉంది, అంతర్జాతీయ ఎయిర్పోర్టు మేం కట్టిందే ఉంది. ఇవాళ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు మేం తెచ్చినవే ఉన్నాయి. ఇవాళ లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాదు నగరంలో ఉద్యోగాలు, ఉపాధి పొందుతుండ్రంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప చంద్రశేఖరరావు చేసింది ఎక్కడుందో చెప్పమని నేను అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి అయినాక మీరు ఆలోచన చేయండి, చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. మొదటి సంవత్సరంలోనే ఎల్బీ స్టేడియం సాక్షిగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన. ప్రైవేటు కంపెనీల్లో 2 లక్షల పైన కోట్లు పెట్టుబడులు తెచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇవాళ ప్రైవేటు కంపెనీలలో మనం ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు మీరు నడిపితే 2 ఏళ్ళు కూడా కాలేదు. 2 ఏళ్ళు కాకముందే మీరు